నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ సార్. ప్రధానంగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హిందూ దేవాలయాలపై దాడులు చాలా తీవ్రంగా జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, మన లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు కూడా మన సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కావచ్చు, అదేవిధంగా మన ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్న పాత పెద్దమ్మ గుడి, బంజారాహిల్స్లోని పాత పెద్దమ్మ గుడి కూడా అది గవర్నమెంట్ వాళ్ళు చేసిన దాడి అని అనుకోవాలా. అయితే వాస్తవానికి వచ్చేసి హిందూ దేవాలయాల మీద ఇటేమో గవర్నమెంట్ దాడి చేస్తున్నది, అంటే రోడ్ల కన్స్ట్రక్షన్ అని చెప్పేసి రోడ్లు వేయాలని చెప్పేసి దానికి ఆ కారణాలతోటి. అట్లనే ఇటు ఇంకో పరంగా చూస్తే దొంగతనాలు, దాడులు, విగ్రహ ధ్వంసాలు, ఈ దాడులు ఎట్లయితున్నాయో అదే విధంగా కూడా మీకు ఒక మళ్ళా సేమ్ రిపీట్ దుందీగల్ ఏరియాలో సేమ్ హిందూ దేవాలయం మీద ఒక దాడి జరిగినట్టు కూడా పొద్దున్నే ఒక వార్త వచ్చింది. దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. హిందూ దేవాలయాలపై ఆగని దాడులు అని చెప్పేసి ఒక వార్త. ఇది దుందీగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సైబరాబాద్ కమిషనరేట్ దుందీగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, దుందీగల్ పిఎస్ పరిధిలోని బహదూర్పల్లి కాకతీయ కాలనీలో నల్లపోచమ్మ ఆలయంలో దుండగులు చొరబడి విధ్వంసం చేశారు. అర్ధరాత్రి గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి చీరలు, ఉండిలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. అమ్మవారి నగలు, రోల్డ్ గోల్డ్ గ్రహించిన దుండగులు ఆభరణాలను గుడి ఆవరణలోనే చెల్లా చెదురుగా పడేసినట్టు కూడా ఒక ఘటన జరిగింది. అది దుందిగల్ పిఎస్ పరిధిలో బౌదూర్పల్లి ఏరియాల నల్లపోచమ్మ ఆలయంలో దాదాపుగా విగ్రహ ధ్వంసం చేసి నగలు, చీరలు అన్ని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అవి రోల్డ్ గోల్డ్ అని చెప్పేసి కూడా తీసుకొచ్చి గుడి ఆవరణలో పడేసిరట. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ముత్యాలమ్మ టెంపులే కావచ్చు, అక్కడ పెద్దమ్మ టెంపులే కావచ్చు, చాలా ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ కూడా చాలా మటుకు హైదరాబాద్ లో స్థానికేతరంగా చాలా మటుకు హిందూ దేవాలయాల్లో ఇటువంటి దాడులే జరుగుతున్నాయి. మరి దీని మీద మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా అంటే ఇంతవరకు ఎటువంటి కఠిన చర్యలు లేవు. మరి లా అండ్ ఆర్డరే కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఏం చేస్తుంది అసలు నైట్ పెట్రోలింగ్, క్రైమ్ పెట్రోలింగ్ కానీ నైట్ పెట్రోలింగ్ పెడుతుర్రా? ఏమన్నా కొన్ని గస్తీ కాస్తుర్రా? ఇప్పుడు బీట్ కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళన్న కంసకం పోయి చూస్తున్నారా ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి? అసలు ఒకటి అర్థమైతే లేదు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ హిందూ దేవాలయాల మీద ఇంతగానం కూడా దాడి జరుగుతుంటే ఎందుకు స్పందిస్తలేదు? కొంతమంది అయితే కంప్లీట్ గా హిందుత్వం పేరు చెప్పుకొని బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా సరిగ్గా స్పందించారు. కొన్ని పార్టీలు కూడా అదే విధంగా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఈ విషయం మీద సరే ఎక్కడనైతే ఇప్పుడు గుడి అక్కడ అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగింది, అది ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు మీడియాలో వచ్చేంత వరకు దాన్ని సెన్సేషన్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడికి పోయి ప్రెస్ మీట్లు పెట్టి డబ్బాలు కొడతారు. కానీ దాని తర్వాత ఆ దొంగలం మట్టుకుర్రా? పోనీ దాని మీద ఈ గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకుందా, లేకపోతే పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకురని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తారా? మళ్ళీ ఒక 5 రోజులు అయితే అది మొత్తం పాత మూట కట్టినట్టు అయిపోతుంది. మళ్ళీ దాని మీద మాట్లాడే దాఖలాలు ఎవ్వరు, అటు పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇటు గవర్నమెంటే కావచ్చు, ఎవరైతే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఊదర కొడతారో వాళ్ళు కూడా మళ్ళీ ఒక 5-10 రోజులు అయితే ఆ టాపిక్ మీదనే మాట్లాడారు. అది ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది కూడా, వాస్తవానికి భారతదేశం అంటే జై హింద్, హిందూ దేశం అనేది ఒకటి బాగా ఒక మాట. అది ఈ భారతదేశంలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం భారతదేశంలో ఉన్నామా, లేదా పాకిస్తాన్ లో ఉన్నామా, లేదా బంగ్లాదేశ్ లో ఉన్నామా అని చెప్పేసి. అరే బంగ్లాదేశ్ అసలు దాడులు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న కల్చర్ వేరు, అక్కడ ఉన్న పద్ధతి వేరు, సరే అది వేరు. పాకిస్తాన్ లో జరుగుతుందంటే అలాంటి పాకిస్తాన్ పరిస్థితి ఏందో, పాకిస్తాన్ సినిమా ఏందో మన హిందువుల మీద అది అంత కంప్లీట్ తెలిసిన చరిత్రనే. అది కూడా మన ఇండియాలో ఉండి, అది హైదరాబాద్ లో ఉండి, ఇక్కడ కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అంటే అసలు మనం ఏ విధంగా చూడాలి ఏందనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా గస్తీ కూడా గట్టి గాయాలా, పెట్రోలింగ్ ఎక్కడైతే టెంపుల్స్ ఎక్కువ ఉంటాయో ఆ టెంపుల్స్ దగ్గర పెట్రోలింగ్ జీపులు పెట్టుకొని నిలబడాలా. అర్ధరాత్రి 1 గంటలో 2 గంటలో నిలబడితే ఆ భయం అనేది ఈ దుండగులకు వస్తుంది. దేవాలయాలకు ఏమైందంటే ఇటు నుంచేమో గవర్నమెంట్ వాళ్ళు ఆగం చేస్తున్నారు, అటుదికేనేమో దొంగల నుంచి భయం. ఎటు పోతుంది అసలు ఇది? దీని మీద ప్రజలు కూడా ఖచ్చితంగా స్పందించి తీరాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.